మన పరిశుద్ధ గ్రంథమును సామెతలు 20వ అధ్యాయము 12వ వచనం వైపుగా చెప్తుంది. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమివి భయపడి నిద్రయందు ఆసక్తి విడవము. నీవి మేల్కొని ఎండిని ఎడల ఆహారము తిని తృప్తి పొందేదు. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ఈ రోజు మనం చూసినప్పుడు వినగల చెవి, చూడగల కన్ను, అయితే దీని శారీరకమైన చెవి గురించి కన్ను గురించి మనం మాట్లాడటం లేదు, కానీ ఆత్మీయమైన చెవుల గురించి కళ్ళు గురించి మనం చూసినప్పుడు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన విషయము ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చాలాసార్లు మనం చదువు ప్రకటన గ్రంథంలో. యేసు ప్రభుల వారు కూడా ఎవడైనా చెవి గలవాడు ఉంటే వినుగాక అని అన్నారు. ఏ చెవి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆత్మీయంగా మన చెవుల గురించి మాట్లాడుతున్నారు. అపొస్తలుడైన పౌలు గారు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అని చెప్పారు. జ్ఞానేంద్రియములు అంటే ఏంటి మనకు తెలిసిందే కదా. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం, ఇవన్నీ జ్ఞానాన్ని మనకు తెలియజేస్తాయి కనుక జ్ఞానేంద్రియములు అంటారు. అలాగే ఆత్మీయంగా కూడా మనం చూసినప్పుడు ఆత్మీయంగా వినే చెవులు, ఆత్మీయంగా చూడగలిగిన, ఆత్మలో చూడగలిగిన దేవుడి కార్యాలని చూడగలిగిన కన్నులు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మాత్రమే మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట ఏంటి? నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. మనము ఆయన స్వరం వినాలి. ఎవరు ఇలా విన్నారు ఆత్మలో అని మనం చూసినప్పుడు చాలా మంది భక్తులు విన్నారు. అయితే ఏలియా గురించి మనం చూస్తే ఆ రాజుతో, ఇశ్రాయేల్ రాజుతో, ఆహాబుతో అన్న మాట ఏంటంటే, నువ్వు త్వరగా రథం సిద్ధపరచుకొని వెళ్ళిపో, తడిసిపోకుండా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అన్నాడు. అది వర్షం కురిసేటప్పుడు చెప్పిన మాట కాదు. ఇంకాసేపటి తర్వాత వర్షం వస్తుంది. 3.5 సంవత్సరం అయింది వర్షం వచ్చి, కరువు ఉంది ఇశ్రాయేల్ దేశంలో. అయితే ఈయన ప్రార్థన చేసిన తర్వాత వర్షం రాబోతుంది. దాని ముందుగానే ఆత్మలో ఆయన విన్నాడు. అందుకని ధ్వని పుట్టుచున్నది అన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం వినగలగాలి, ఆత్మలో వినగలగాలి. నిన్న రాత్రి మనం చెప్పుకున్నట్లుగా అబ్రహాముతో దేవుడు ఆకాశంలో నుంచి మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు రాత్రి వేళ మాట్లాడారు, మధ్యాహ్నం వేళ కూడా మాట్లాడారు. అయితే మనతో దేవుడు అలా కాకుండా ఎలాగా నీ సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక్కొక్కసారి చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడచ్చు. అయితే మాట్లాడితే దేవుడేనా అనేది తెలుసుకునే జ్ఞానం మన కలిగి ఉండాలి. పేతురు గారు యేసు ప్రభువు వారితో, నేను ఎవరని మీరు అనుకుంటున్నారంటే, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసు అంటాడు. అప్పుడు పేతురు గారిని యేసు ప్రభువు వారు మెచ్చుకొని, ఇది తండ్రి అయిన దేవుడు నీకు తెలియజేశాడే గాని ఇంకెవరి వల్ల కలిగింది కాదు అన్నారు. అది దేవుని ఆత్మ ద్వారా వచ్చిన మాట. ఆ కాసేపు తర్వాత మళ్ళీ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మీ అందరి కోసం చనిపోతున్నానని చెప్తే, ప్రభువా నీకు అది దూరం అవును గాక అన్నాడు. సాతానా నా వెనక్కి ఇల్లు అని ప్రభు అన్నాడు. ఈ రెండు చెప్పింది ఒకరే. అప్పుడే జరిగాయి, కొద్ది సమయం గ్యాప్ అంతే. అక్కడే జరిగాయి, రెండు జరిగాయి. మొదట మెచ్చుకున్నాడు, తర్వాత సాతానా వెనక్కి పో అన్నాడు. ఇక్కడ పేతురు గారికి తెలియదు ఏం మాట్లాడుతున్నాం అనేది. అయితే యేసు ప్రభువుకి తెలుసు ఎవరు మాట్లాడుతున్నారు. మొదట మెచ్చుకున్నాడు, తర్వాత అది సాతాన్ ద్వారా వచ్చిందని ఆయనకు తెలుసు. మనం కూడా ఎవరి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ రోజు సేవకుల ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనేది నువ్వు గ్రహించుకునే చెవిని కలిగి ఉండాలి. చాలా మంది ఇలాగే కూర్చోంటారు. కొంతమంది కళ్ళు మూతలు పడిపోయి నిద్రపోతారు వాక్యం చెప్పాడు. ఇంకొంతమంది ఏదో శబ్దం వినిపిస్తుంది కానీ ఏం చెప్తున్నారు వాక్యం అనేది హృదయంలోకి వెళ్ళదు. శబ్దం మాత్రం వినిపిస్తుంది సేవకుడు చెప్పినట్లు, కానీ ఏం వాక్యం చెప్పారు అది హృదయంలోనికి వెళ్ళదు. సాతాను నీ చెవుల్ని మూసింది కనుక దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలియదు. కాబట్టి వినగలిగిన చెవి కావాలి. ఆ దేవుడు వాక్యం చెప్పినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనే విషయాన్ని గ్రహించుకొని వినగలిగిన చెవి కావాలి. ముందు హృదయంలో గ్రహించుకోవాలంటే చెవులు తెరవబడి ఉండాలి కదా. కాబట్టి మన చెవులు దేవుని వాక్యానికి, దేవుని ఆత్మ శబ్దానికి వినగలిగిన చెవులు, మన చెవులు ఆత్మీయంగా తెరవబడితే అనే యేసు ప్రభువుల వారు ఒకసారి చెవిటి వాడు వచ్చి నాకు వినపడదని చెప్తే ఏం చేశాడు? ఎబ్బగా అన్నారు. అంటే తెరవబడము అని దానికి అర్థం. మన చెవులు ఆత్మీయంగా తెరవబడాలి. మన ఆత్మ చెవులు తెరవబడినప్పుడు మనం నిశ్చయముగా దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఎవరి ద్వారా మాట్లాడాడు, ఇవన్నీ కూడా
నాతోనే మాట్లాడా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వినగలిగిన చెవి మనకు అత్యంత అవసరమై ఉంది. ఆత్మలో వినగలిగితేనే దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడో మనకు కూడా అర్థమవుతుంది. ఏలియా ఇస్రాయల్ దేశంలో ఏం చేయబోతున్నాడు, ఆయన ప్రవక్త కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ముందుగానే విస్తార మనుషులు దేవుడు రప్పించబోతున్నాడు, ఈ కరువు అంతా పోబోతుంది అని ముందుగానే గ్రహించుకొని చెప్పాడు. వర్షం పడక ముందే చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడగలిగిన కన్నులు అని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు చూశారు, దేవుడు మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఎవరెవరు చూశారో మనం చూస్తే, ఎడారిలో తన బిడ్డని పడుకోబెట్టి దూరంగా వెళ్ళి కూర్చొని ఈ చిన్నవారి చావు నేను చూడలేను ప్రభువా అని దేవుడికి మొరపెడుతూ ఏడుస్తా ఉంది. ఎవరు? హాగరు ఏడుస్తా ఉంది. అప్పుడు దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు, ఆ చిన్నవారి మొరను మీద ఆమె కన్నులు తెరిచినప్పుడు అక్కడ నీటి కూడా కనిపించిందా లేదా? మరి అప్పుడు దాకా అక్కడ ఉందో లేదో దేవుడు కన్నులు తెరవడం ఇదంతా ఏంటి అంటే, దేవుడు మన కోసం దేన్ని సిద్ధపరిచాడు, దేన్ని ఇవ్వబోతున్నాడో ఒక కార్యం కోసం మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర అడుగుతున్నామో దేవుడు మనోనేత్రాలు తెలిస్తే ఎక్కడ అప్పుడు దాకా ఎంతో టెన్షన్ లో కన్ఫ్యూజన్ లో ఉన్న మనము దేవుడు మనం మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఆత్మీయంగా మనం చూడగలిగినప్పుడు ఏమర్థం అవుతుంది, దేవుడి కార్యం ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. కాబట్టి దేవుడి కార్యాలు చూడగలిగిన శక్తి మనలో ఉండాలి, చూడగలిగిన కన్నులు మనం కలిగి ఉండాలి. సంసోను 1000 మంది శత్రువులు వచ్చినప్పుడు అతని కన్నుల్లో దేవుడు తెరిచినప్పుడు అతనికి గాడి దవ్వడానికి దొరికింది. ఆ గాడి దవడ తీసుకొని దేవుని శక్తితో 1000 మందిని సంహరించాడు. అయితే దేవుడు ఆయన కన్నులు అక్కడ తెరిచాడు. మనం కూడా ఎన్నోసార్లు మన ఆత్మీయ పోరాటాలు వస్తాయి, సాతానుతో మనం పోరాడుతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో ఎక్కువ భాగం ఏమొస్తాయి, నిశ్చయంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలు వచ్చినప్పుడు దేవుడు వాక్యం చదివినప్పుడు దేవుడు వాక్యంలో నుంచి నీకు సరిపోయిన ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తాడు. అదే కన్నులు తెరవడం అంటే. రోజు చదివే వాక్యమే, కానీ ఆ రోజు ప్రత్యేకంగా దాంట్లో నుంచి దేవుడు ఆ వాక్యాన్ని చూపించినప్పుడు, నీ నేత్రాలు వెలిగించినప్పుడు దాంట్లో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు నీకు వచ్చే విశ్వాసంతో ఆ సాతాన్ని జయిస్తావు. ఆ గాడిద దవడ దేవుని వాక్యానికే గుర్తయి, దేవుడు అనుగ్రహించే ఉపదేశానికి, దేవుడి మాటకి, దేవుడు నీకు ఆ సందర్భానికి అనుగ్రహించే శక్తికి గుర్తుగా ఉంది. సంవత్సరానికి అప్పుడు అది అవసరం కాబట్టి దేవుడు ఏం చేశాడు, అది మనోనేత్రాలు తెరిచి చూపించినప్పుడు దాన్ని తీసుకొని శత్రువుని జయించాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో పోరాటాలు జయించాలంటే మనకేం కావాలి, మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి, చూడగలిగిన కన్నులు మనకు కావాలి. మనం చూడగలిగిన కన్నులు మనం కలిగి ఉంటే నిశ్చయంగా మన పోరాటాల్లో మనము విజయాన్ని పొందుతాము, లేకపోతే విజయాన్ని మనము పొందలేము. కాబట్టి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మనం కలిగి ఉండాలి. అంటే వినగలిగిన చెవులు కలిగి ఉండాలి, చూడగలిగిన కన్నులు కలిగి ఉండాలి. ఎలా అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా. ఆత్మలో చూడగలగాలి, ఆత్మలో వినగలగాలి. ఇదంతా ఎవరిస్తారు మనకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము దేవుడి స్వరాన్ని వినే, దేవుడు ఏం చెబుతున్నాడో వినే చెవులు దేవుడు తెలుస్తాడు. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఏ సేవకుడు మాట్లాడినా ఇది నా కోసం మాట్లాడుతున్నాడు అని అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మ దేవుడిని చెవులు తెలుసుంటాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా, ఒకవేళ పరిచయం పని చేస్తున్నా కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళకంటే చాలా సార్లు అక్కడ ఎక్కడో వంట చేసే వాళ్ళు కూడా ఈ రోజు వాక్యం ఏం చెప్పారంట నీట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్ గా చెప్పేస్తారు. దానికి కారణం ఏంటంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఎక్కడ వాక్యం చెప్పినా వాళ్ళ చెవుల్లోకి అది వెళ్ళిపోతా ఉంటది. అంతే, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్పలేరు, వాళ్ళు అట్లా అంత బాగా చెప్పగలరు. దానికి కారణం ఏంటంటే నువ్వు దగ్గర ఉన్నావా దూరంగా ఉన్నావా అనేది కాదు, కానీ దేవుని దగ్గర ఉన్నావా అనేది ముఖ్యం. ఎక్కడున్నా కూడా నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు చెప్పిన వాక్యం నీ దగ్గరకు వచ్చి వినిపిస్తా ఉంటుంది. వినగలిగిన చెవులు కలిగి ఉంటే ఏ వాక్యం చెప్తున్నారో అవి నీకు వినిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాక్యం వింటున్న మనము వినడం అనేది చాలా జాగ్రత్తగా, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని ప్రభు చెప్పాడు. కాబట్టి మన ఆత్మ సంబంధమైన చెవులను దేవుని కొరకు మనం తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని స్వరం వినినట్లుగా, దేవుని మాట మనం గ్రహించుకున్నట్లుగా మన చెవులని దేవునికి మనం అప్పచెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి చెవులు మనకు దయచేయనట్లుగా మనం ఎక్కువసేపు ప్రభువు దగ్గర కనిపెట్టాలి. అప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు వినే చెవులు మనకు దయచేస్తాడు. దేవుని స్వరాన్ని, దేవుని నడిపింపుని, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగగలిగిన ఆ చెవులు మనకు దయచేస్తాడు. అది దయచేసినప్పుడు విజయవంతంగా మనం ఉంటాం.
దావీదు గాని యేసేపు గాని వీళ్ళందరూ ఎలా జయించారు అంటే వాళ్ళు మనోనేత్రాలు తెరవబడి ఉన్నారు, దేవుని కార్యాలు చూడగలిగి ఉన్నారు, దేవుని స్వరాన్ని దేవుని నడిపింపుని వినే జ్ఞానము చెవులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టే జయించారు. వాళ్ళు తెలుసుకున్నారు ఏదైనా. యేసేపు కూడా చెరసాల్లో వేసినప్పటికీ యేసేపు దగ్గర తాళాలు ఇచ్చారు వాళ్ళు, చెరసాల తాళాలు. యేసేపు ముందు జరగబో విషయాలన్నీ చెప్తున్నాడు. యేసేపుకు దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసు. ఆ జైల్లో నుంచి కూడా దేవుడి దర్శనాన్ని, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలడు అనే నిరీక్షణ ఎలా ఉంది ఆయనకి తెలుసు దేవుడు ఏం చేయబోతున్నాడు. దేవుని పెట్టాలని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడు ఎరిగి ఉంటే ఇప్పుడు ఏ పరిస్థితి ఉన్నా దీన్ని మనం చూడం. దేన్ని చూస్తామంటే దేవుడు చూపిస్తున్న ఆ దర్శనాన్ని చూస్తాం, దేవుడు చూపిస్తున్న ఆ ఆశీర్వాదాన్ని చూస్తాం. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడి మన చెవులు తెరవబడి ఉంటే నిశ్చయముగా మనము సాతాను క్రియల్ని గాని అవిశ్వాసపు పరిస్థితిని కానీ మనం చూడకుండా మనం దేన్ని చూస్తాము అంటే దేవుడు చేయబోయే కార్యాన్ని మాత్రమే మనం చూడగలం. అక్కడ ఆమె అప్పుడు దాకా ఏడుస్తుంది, కానీ దేవుడు ఆమె కన్నులు ఎప్పుడైతే తెరిచాడో అప్పుడు ఆ నీటి ఓటను ఆమె చూడగలిగింది భాగం. ఆ తర్వాత మనం చూస్తే సంసోను చివరిలో దేవుని గురించి అద్భుతమైన ప్రసంగం చేసిన తర్వాత ఆయన రాళ్ళతో కొట్టి చంపేసేటప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ఆకాశం వైపు చూసి పరలోకంలో దేవుడు కుమారుడు లేచి నిలబడుట, దేవుని కుడిపార్శ్వమున లేచి నిలబడుట నేను చూస్తున్నాను అని చెప్పాడు. అంటే చివరికి చనిపోయేటప్పుడు కూడా ఈ రాళ్ళతో కొట్టింది కానీ ఈ బాధ కానీ ఇక్కడున్న అవిశ్వాసుల యొక్క ప్రభావం కానీ ఆమె మీద కనిపించట్లేదు, కానీ నేను వెళ్ళబోయే స్థలాన్ని నేను చూస్తున్నా, దేవుని కుమారుడు నేను చూస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఈ కష్టముల్లో శ్రమల్లో మనం దేవుని కోసం నిలబడాలంటే దేవుడు నాకున్నాడు, నాకు పరలోక రాజ్యం ఉంది, చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది, ఇవన్నీ తెలియాలంటే మన ఆత్మ నేత్రాలు తెరవబడి దేవుని వైపు చూడగలిగిన ఆ నేత్రాలను మనము కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది కదా? వినగలగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలుగు చేసినవే. ఈ రెండింటిని మనము పరిశుద్ధాత్మ దేవా నాకు నీ మాట వినగలిగిన చెవులు దయచేయి ప్రభా. దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించగలిగిన చెవులు నాకు దయచేయండి. అదేవిధంగా దేవుని కార్యాలను చూడగలిగిన, ముందుగానే దేవుని కార్యాలు దేవుడు ఏం చేయబోతున్నాడో చూడగలిగిన ఆ నేత్రాలు నా కన్నులు తెరువు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. దేవుడి చిత్తం ఏంటో, దేవుడు ఏం చెప్తున్నాడు ఇవన్నీ చూడగలిగిన. చూడండి, హాగరు ఇంకా చనిపోతాను అనే భయంకరమైన బాధలో దేవుడు కన్నులు తెరవడం వల్ల అక్కడ ఆమె సమస్య పోయింది. దాంతో సంవత్సరం భయంకరమైన పోరాటంలో దేవుడు కన్నులు తెరవడం వల్ల ఏం జరిగింది? ఆ గాడి దౌడ కనిపించి శత్రువు మీద విజయం పొందాడు. చివరిలో సంవత్సరం చనిపోయేటప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుని కుమారుడు నా కోసం లేచి నిలబడి నన్ను రిసీవ్ చేసుకోవడానికి, నన్ను ఆహ్వానించడానికి అని చూస్తున్నాడు. ఈ మూడు విషయాలు మీరు చూస్తే మన కష్టతరంలో, భయంకరమైన శోధనలో, వేదంలో ఉన్నప్పుడు దేవుడు మన మనోదర తెలిస్తే దేవుడు ఎక్కడ మన కోసం కార్యం చేస్తున్నాడో అర్థమవుతుంది. హాగర్లాగా మన పోరాటంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఏ ఆయుధాన్ని ఇస్తున్నాడు, నాకు ఎలా జయమిస్తున్నాడు, ఏ వాక్యం ద్వారా నేను చేయించబోతున్నాను అనేది మన పోరాటంలో ఆ వాక్యం ద్వారా నీకు విశ్వాసం కలిగి చేసి సాతాను పడగొట్టి నువ్వు జయ జీవితం కోసం నీ మనోనేత్రాలు తెరవబడాలి. అదేవిధంగా నేను చనిపోయిన తర్వాత నాకు ఇంకో జీవితం ఉంది, పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుతో కూడా నేను ఉంటాను అని పరలోక రాజ్యంలో దేవుని చూడగలిగిన ఆ మనోనేత్రాలను కూడా నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. వెనగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు దేవుడు కలుగ చేసినవే. దేవుడు మనం ఏమడగాలి అంటే ఈ లోకం చోట కాదు ప్రభా, ఆత్మలోకములో చూడగలిగిన కన్నులు, వినగలిగిన చెవులు నాకు కావాలి, నీ చిత్తం మీద గ్రహించుకునే శక్తి నాకు కావాలి. అప్పుడే చెరసాలలో కూడా యేసేపు స్తుతించినట్లుగా యేసేపు చెరసాలలో కూడా నిరీక్షణ పెట్టుకొని నా దేవుడు కార్యం చేస్తాడు. 2 సంవత్సరాలు చెరసాల ఉన్నా కూడా ఇక్కడి నుంచి కూడా నా దేవుడు ఏమైనా చేయగలడు అనే తత్వం ఆయనకి ఎందుకు ఉంది, అటువంటి విశ్వాసం ఎందుకు ఉందంటే ఆయనకి చూచే కన్నులు ఉన్నాయి. అందుకనే అక్కడి నుంచి తెప్పించబడిన తర్వాత ఫరో ఏమన్నాడు, ఆ కళ పాపం చెప్పిన తర్వాత ఏమన్నాడు, ఇతని వలే దేవుని ఆత్మ కలగని కనుగొనగలమా అన్నాడు. దేవుని ఆత్మ ఆయనతో ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పిన వాగ్దానం నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన దర్శనం, చిన్నతనంలో నాకు ఇచ్చిన దర్శనం నిశ్చయంగా నెరవేరబోతుంది అని ఆయన గ్రహించుకున్నాడు. ఎలా గ్రహించుకున్నాడు? ఈ చూడగలిగిన కన్నులు, వినగలిగిన చెవులు ఆయనకు ఉన్నాయి కాబట్టి. లేకపోతే ఈ చెరసాలలో నేను చచ్చిపోతానేమో, నేను మంచి చేస్తుంటే దేవుని కోసం నీతిగా నిలబడితే ఎలాంటి పరిస్థితి నాకు వచ్చింది, ఇలాంటి ఆలోచనలు ఉండేవి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు ఆయన చెప్పడం ద్వారా ఏమవుతుంది, నా దేవుడు నిశ్చయంగా బయటికి తీసుకొస్తాడు.
నా దర్శనం నెరవేరుతుంది అనే విశ్వాసం ఆయనకుంది. ముందు జరగబోయే విషయాలన్నీ యేసుకి చెరసాల్లో కూడా అర్థమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ముందు జరగబోయే విషయాలన్నీ ఆయన చూడగలుగుతున్నాడు కనుక. ఈ విధంగా వినగల చెవి చూడగల కన్ను దేవుడు మనందరికి దయచేసి మనందరూ దీవించును గాక. ఈ చిన్న వాక్యాన్ని మన వైపు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన నా దేవునికి వందనాలు. రాజుగారికి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రదీప్ గారు ప్రార్థన చేస్తారు.